బావే నా ప్రాణం. మూడవ భాగం. రూప, నేను మరొకరిని నా జీవితంలో ఊహించలేను. అలాగని మరొకరిని పెళ్లి చేసుకోలేను. నేను పెళ్లి చేసుకోకపోతే బావ ప్రియకి నాన్న పెళ్లి చేయడు. అందుకు నేను చనిపోవడమే కరెక్ట్. ఇదే సరైన నిర్ణయం. ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి ఎలా? మనసు ఒప్పుకోదు. అందుకే నేను చనిపోతే బావ ప్రియ సంతోషంగా ఉంటారు. ఇంకా నాన్న బాధపడినా కొన్ని రోజుల తర్వాత బావ ప్రియని చూసి సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇదే కరెక్ట్. ఏంటి కరెక్ట్ అక్కా? అది ఏం లేదు ప్రియా. అవునా? చెప్పొచ్చుగా ఏంటో. అది సరేగాని నువ్వు బావకు చెప్పవా? ఏమన్నాడు? సంతోషించాడు బాగా. అవునా? సరే ప్రియా, ఇదిగో ఇవి తీసుకో. ఏంటి అక్కా? అంటే నేను కొత్త డబ్బును ఎత్తిపెడుతూ ఉండేదాన్ని. నాన్న నాకు ఇచ్చిన పాకెట్ మనీలో నుండి. అవునా? అయిన నువ్వు ఏం కొనుక్కునేదానివి కాదులే. చాలా డబ్బు పోగు చేసి ఉంటావే. అవును, దేనికి ఎత్తిపెడుతూ ఉన్నావు? దేనికి అక్కా? బావకి పెళ్లిలో నేను గిఫ్ట్ ఇద్దామని. అక్కా, ఏంటి ఆలోచిస్తున్నావ్? ఏం లేదులే, నీకోసమే. నువ్వు ఈ డబ్బుతో బావకి మంచి గిఫ్ట్ తీసుకో. ఇంకా ప్రియా, బావను బాగా చూసుకో, అమ్మ నాన్నలను కూడా. అదేంటి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు? ఏం లేదు, ఊరికే చెప్పా. హహా, అవునా? చాలా థాంక్స్ అక్కా. నాకోసం నువ్వు ఏమి కొనుక్కోకుండా ఎత్తిపెడుతూ వచ్చావా? హహా, నీకోసమే. ఉండు, ఇప్పుడే వస్తా. హహా, సరే. అమ్మా, ఏంటి రూప, ఇంకా నిద్రపోలేదా నువ్వు? నిద్రరావడం లేదు నాన్న. ఇంకా ఇంటికి రాకుండా పొలం దగ్గరే ఉన్నాడా? హహా, అవును. ఏమైంది, నీకు నిద్ర ఎందుకు రాలేదు? ఏం లేదు అమ్మా, నీకు చాలా రోజులుగా ఒకటి చెబుదామనుకుంటున్నా, కానీ చెప్పలేదు, అందుకే ఇప్పుడు చెబుతున్నా. అవునా? ఏంటి అది? అమ్మ, నువ్వు నిజానికి పిన్నివి అయిన నన్ను కన్నతల్లిలాగే చూసుకున్నావు. నేను పుట్టినప్పుడే అమ్మ చనిపోతే నువ్వు ఎక్కడ మీ అక్క కూతురు అనాథ అయిపోతుందేమో అని నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన ఆవిడ ఎక్కడ నన్ను సరిగా చూసుకోదేమో అని నువ్వు ప్రేమించిన మనిషిని కూడా వదులుకొని నాన్నను పెళ్లి చేసుకొని మంచి జాబ్ చేయాల్సిన నువ్వు పొలం పనులకు వెళ్తున్నావ్. నాకోసమే కదా ఇదంతా చేశావు. నాకెలా తెలుసు అనుకుంటున్నవా? ఇవన్నీ అమ్మమ్మ చెప్పినప్పుడు నాకు నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. దేవుడు ఒక అమ్మను నా నుండి దూరం చేసిన ఈ అమ్మ రూపంలో మళ్ళీ నా దగ్గరికి పంపాడు. అబ్బో, ఏంటి రూపా, నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావ్? ఏం లేదు అమ్మ, ఈ రోజు మాట్లాడకపోతే మళ్ళీ ఇంకా మాట్లాడడానికి కూడా నేను ఉండను కదా. ఏంటి, ఏమన్నావ్ రూప నువ్వు? ఏం లేదు, ఏదో చెప్పుతున్న అమ్మా. ప్రియ బావ పెళ్లి బాగా ఘనంగా చెయ్యి. అంతకంటే ముందు నీ పెళ్లి చేయాలి కదా రూప. మర్చిపోయావా? అయిన నువ్వు ఇవన్నీ ఆలోచించకు. వెళ్ళి నిద్రపో, బాగా లేట్ అయింది. సరే అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఏమైందే నీకు, ఎప్పుడు లేనిది కొత్తగా? ఏం లేదు అమ్మా, నేను వెళ్తున్నా. ఇంకా శ్రీకర్ కి ఫోన్ చేయాలి. హలో శ్రీకర్. రూపా, చెప్పు. మళ్ళీ ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి? అదేం లేదులే, బావను ఒకసారి చూపిస్తావా? ఏంటి, ఇప్పుడా? హహా, అవును, నువ్వు హియర్ ఫోన్స్ పెట్టుకొని వీడియో కాల్ చేయి, నేను బావను చూడాలి. నీకు మెంటలా? అన్న నిద్రపోతున్నాడు. ప్లీజ్ శ్రీకర్, నాకోసం ఒక్కసారి. సరే ఉండు, లైట్ ఆన్ చేస్తున్నా. థాంక్స్ శ్రీకర్. హహా, ఇదిగో చూడు, నిద్రపోతున్నాడు. చూస్తున్నా. బావ ఎన్ని కలలు కన్నానో నాకే తెలియదు. జీవితాన్ని ముందుగా ఊహించి చాలా పెద్ద తప్పు చేశాను. ఎంత క్యూట్ గా ఉన్నావో నువ్వు. చాలా చాలా బాగున్నావు. నువ్వు చాలా సంతోషంగా ఉండాలి జీవితంలో. హలో, ఏంటి రూప, ఏడుస్తున్నవా? ఎందుకు? ఏం లేదులే. రూప, ఇంకా నువ్వు అన్నా ప్రియను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు కదా. నీకు రేపు అన్నా తను ప్రేమించింది నువ్వే అని చెబితే ఎలా ఫీల్ అవుతావో మరి. చాలా సంతోషంగా ఫీల్ అవుతావు. శ్రీకర్ ఉన్నవా? హహా, ఉన్నా. సరే, నేను ఉంటాలే, బాయ్. ఇంతకు నువ్వు ఎందుకు చేశావ్ అది ఈ టైంలో? ఏం లేదు శ్రీకర్, ఊరికే ఎందుకో బావను చూడలనిపించింది, అందుకే చేశా. ఏమనుకోకు, బాయ్. సరే, గుడ్ నైట్. ఏమైంది రూపకి, ఎందుకో వింతగా ప్రవర్తిస్తుంది. ఏంటో మరి. రూపా, ఏంటే నువ్వు ఇన్ని వంటలు చేశావు? ఏమన్నా విశేషమా? ఏం లేదు, ఊరికే అమ్మా అందరికి ఇష్టమైన వంటలు అన్ని చేశాను.
బావ వాళ్లకు ఇవ్వడానికి వెళ్తున్నా. కాలేజ్ టైం కాలేదా? హహా, తొందరగా వస్తానులే. అత్తా, అత్తా, ఇదిగో మీకోసం వంటలు చేశాను. తీసుకో. ఏంటి ఈ రోజు ఏమన్నా విశేషమా? ఏం లేదు అత్త, ఊరికే చేయలనిపించింది చేశా. బావ వాళ్ళు రఘు ఎక్కడికో వెళ్ళాలి అన్నాడు. శ్రీకర్ మేడ మీద ఉన్నాడు. అవునా అనుకుంటూ రూంలో రెడీ అవుతున్నా రఘును దొంగచాటుగా చూస్తూ, చాలా అందంగా ఉన్నావు బావ, లవ్ యూ సో మచ్. అందరూ అంటూ ఉంటారు చావడం ఒక పిరికితనం అని, కాని అది ప్రేమించిన వారి కోసం. చావడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది. జీవితాన్ని కలిసి పంచుకోలేకపోయినా నీకోసం ఈ మాత్రం చేస్తున్నా. అది చాలు నాకు. లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్. అయ్యో దిష్టి తగులుతుందేమో, పర్వలేదులే. మళ్ళీ చూడడానికి కూడా నేను ఉండను కదా. ఏం కాదులే. ఇంకా శ్రీకర్ ఎక్కడున్నాడో. హలో, గుడ్ మార్నింగ్ శ్రీకర్ బావా. ఏంటి రూపా, కొత్త పిలుపు? నీకు ఇలా పిలవడం ఇష్టం కదా, అందుకు పిలిచా. ఎలాగో చివరిసారి కదా. ఏంటి, ఏమన్నావ్? అదే, నేను మళ్ళీ పిలవనులే అంటున్నా. అబ్బో, అవును. ఏంటి నీకు పిచ్చి గాని లేదుగా? రాత్రి ఫోన్ చేసి అన్నను చూడలన్నావు. ఊరికే. ఇంకా నా నుండి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదులే శ్రీకర్. హలో, అంతలేదులే. అవును, ఏంటి ఈ రోజు స్పెషల్? ఇలా రెడీ అయ్యావు? ఏం లేదు, ఊరికే. సరే, వెళ్తున్నా. హహా, శ్రీకర్ బావ జాగ్రత్త, బాయ్. ఏంటి రూప ప్రవర్తన అలా ఉంది? ఏంటో మరి. ఇంతకు అన్నయ్య ఎక్కడున్నాడు? రఘు, రఘు. ఏంటి శ్రీకర్, రూప వచ్చింది చూడలేదా? లేదు, తను నా దగ్గరికి కూడా రాలేదు. ఎందుకు? ఏమో. నువ్వెక్కడికి రెడీ అయ్యావు? అదా, వినోద్ ఒక కంపెనీలో జాబ్ ఉంది అన్నాడు. వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ వస్తుంది అన్నాడు, అందుకే వెళ్తున్నా. వచ్చాక రూపకు చెబుతా. సర్ప్రైజ్ గా ఉంటుందిగా తనకి. ఈ మధ్య నువ్వు కూడా సర్ప్రైజ్ చేస్తున్నావా? ఆల్ ద బెస్ట్ అన్నయ్యా. రూపను ఒక్కసారి చూసి బయలుదేరుతా. హహా, సరే. అత్తయ్యా, అత్తయ్యా. ఏంట్రా, రఘు బాగా రెడీ అయ్యావు. వచ్చాక చెబుతా అత్తయ్యా. ఇంతకు రూప ఎక్కడ కనపడలేదు, ఎక్కడుంది? ఏంటి వెతుకుతున్నావ్, ప్రియకోసమా? అబ్బా, అదేం లేదు అత్తయ్యా. తెలుసులే, అది స్నానానికి వెళ్ళింది. అవునా? సరే. రూప నా మాట విన్నా కూడా బయటికి రాకుండా ఉందా, లేకపోతే దొంగచాటుగా చూస్తుందా? అత్తా, నాకు కొన్ని నీళ్లు ఇస్తావా? అడగడమెందుకు, వెళ్ళు. బానలు ఉన్నాయి కదా, వెళ్ళి తాగు. అడగలా మళ్ళీ? నా షర్ట్ పాడవుతుంది, ఇవ్వొచ్చుగా. నేను కొడవళ్ళు నూరుతున్నా కదా. రూపా, రూపా. ఆ మాటలు వింటున్న రూప, ఏంటమ్మా? బావకు నీళ్లు ఇవ్వు. అలాగే అమ్మా. బావ, ఇదిగో తీసుకో. హా, నిన్ను చాలా కోపడేవాడ్ని ఎప్పుడు. నువ్వు ఏం అన్నా అసలు వినిపించుకోకుండా ఉన్నా కానీ నీకు నేనంటే ఎంత ఇష్టమో కదా. అసలు నేను నిన్ను ఎలా గుర్తించలేకపోయా. నా పక్కన ఉన్న కూడా బావా, నేను నిన్ను చూడలేను కూడా. ఎందుకంటే నేను చూసినా నీకు విసుగుగా అనిపిస్తోంది కదా. అత్తయ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నా. ఎదురురా అత్తయ్యా. నేనా? నేను ఎందుకు? రఘు, రూప వస్తుందిలే. తను ఎదురువస్తే నీకు అంతా మంచే జరుగుతుంది. రూప, వెళ్ళి ఎదురురాపో. నేనా? వద్దులేమ్మా, ప్రియ వస్తుంది. అంత టైం నాకు లేదు, ఎదురు రావచ్చుగా. మీకు నేను వస్తే కోపం కదా. ముందు నువ్వు రా. సరే, రా బావా. బాయ్ రూపా. బాయ్ బావా. హహా, బావా, బావా. ఒక్క నిమిషం. ఏంటి? అంటే నీకు నాతో మాట్లాడాలన్నా ఇబ్బంది. కాని ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అది? చెప్పు. అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆల్ ద బెస్ట్ బావా. హా, బాయ్ బావా. బాయ్ రూపా. వచ్చాక నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. నువ్వు అది జీవితంలో మర్చిపోలేవులే. ఇప్పుడు నీకు బాధగా ఉన్నా సాయంత్రం నీ అంత సంతోషంగా ఉన్న మనిషి ఉండరులే. రూప చూడాలి అప్పుడు. నువ్వు ఎలా ఫీల్ అవుతావో మరి. అమ్మా, నేను కూడా కాలేజ్కి వెళ్తాను. హహా, జాగ్రత్త. బాయ్ అమ్మా, వెళ్తాను. ఒసీ, వెళ్తా కాదు, వెళ్ళి వస్తా. హహా, శృతిని రమ్మన్నాను. ఇంకా రాలేదా? హహా, వస్తుంది. ఏంటి మేడం, నాతో ఈ మధ్య అసలు మాట్లాడడం లేదు? అదేం లేదులే. నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది, నువ్వే చూస్తావులే. అవునా? అది నాకు తెలుసులే. మీ బావ చెప్పాడుగా, కానీ నీకు చెప్పను. సర్ప్రైజ్గానే ఉంచుతా. ఏంటాది? రూపా, నీకే తెలుస్తుందిలే శృతి. ఇదిగో, ఈ డబ్బుతో నువ్వు మంచి గిఫ్ట్ కొనుక్కో. ఎందుకు?
గిఫ్ట్ ఏం లేదులే. ఏంటి నువ్వు ఈ రోజు? అదేం లేదు కానీ నువ్వు ఈ చైన్ ఆడిగావు కదా. ఇదిగో తీసుకో, నా గుర్తుగా. ఏంటే నువ్వు ఏదో ఊరికి వెళ్తున్నట్టు. అబ్బా, నీకు అన్ని అనుమానలే. తీసుకోవే ముందు. సరే పద వెళ్దాం కాలేజ్కి. నేను తర్వాత వస్తా, నువ్వు వెళ్ళు. హహా, సరే. తొందరగా రా, క్లాస్ స్టార్ట్ అవుతుంది. హా, శృతి ఒక్క నిమిషం అని శృతిని హగ్ చేసుకుంది. చాలా థాంక్స్ శృతి. నువ్వు నా చిన్నప్పటి నుండి ప్రతి విషయంలో నాకు చాలా సపోర్ట్గా ఉన్నావు. మంచి ఏదో చెడు ఏదో చెప్తూ ఉన్నావు. చాలా చాలా థాంక్స్ శృతి. ఏంటి ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏం లేదు ఊరికే. నీతో ఇన్ని రోజులు సరిగా మాట్లాడలేదు కదా. అందుకు సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. అది కాదే. నువ్వు వెళ్ళవే శృతి వెళ్ళు. ఏం కాలేదు. సరే, నువ్వు తొందరగా రా. హహా, ఇంకా నేను ఆ చిన్న చెరువు సైడ్ వెళ్తా. అక్కడ అయితే ఎవరు ఉండరు. నేను దూకిన కూడా నన్ను ఎవరు కాపాడరు. నాన్న వాళ్ళు మాట్లాడకుంటుంటే విన్నా, చిన్న చెరువుకి నీళ్లు వచ్చాయి అని. నేను అక్కడికి వెళ్లి నీళ్లలో దూకేస్తాను. ఎవరు ఉండరు కాబట్టి నన్ను ఎవరు కాపాడరు. హహా, అదే కరెక్ట్. బ్యాగ్ ఇక్కడ పెడతా. గంగమ్మ తల్లి నేను నీ ఒడిలోకి వస్తున్నా. నన్ను ఎవరు కాపాడకుండా చూడు తల్లి. ఇవిగో నీకోసం గాజులు, పూలు, జాకెట్ క్లాత్ తెచ్చా. తీసుకో తల్లి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. బావా, ఐ లవ్ యూ. నీతో జీవితం పంచుకోలేను. అలా అని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. అలా అని నాకు పెళ్లి కాకుండా ఉంటే నీకు ప్రియకి నాన్న పెళ్లి చేయడు. నువ్వు నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా. నాకు చాలా సంతోషంగా ఉంది బావ ఇప్పుడు. లవ్ యూ బావ, లవ్ యూ సో మచ్ అంటూ నీళ్లలోకి దూకేసింది. చావడంలో కూడా ఇంత హ్యాపీ ఉందనుకోలేదు బావా. చదివినందుకు చాలా చాలా థాంక్స్. రేపటితో బావే నా ప్రాణం అనే ఈ ప్రేమ కథ అయిపోతుంది. చదివి ఎలా ఉందో కామెంట్ చేయండి. కథ యొక్క చివరి భాగాన్ని తరువాతి వీడియోలో చూడండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.